నువ్వు ఆ పిల్లకు తండ్రివి, నీ మాటలు ఎలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? నీ సాక్ష్యం చెల్లదు. నువ్వు ఆ పిల్లకు చుట్టానివేనా? దూరమైన దగ్గరైన బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్ళతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కల్లారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్లకు తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకొని నీ పంచన పడి ఉన్న వాళ్ళ పడకనే పంచుకున్నావా? అంటే మృగానికి నీకు తేడా లేదు రే. గుడిలోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్టరా. ఇదిగో అమ్మాయి, ఇలారా. ఏ చేతులతో అయితే అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో అమ్మాయి మెడలో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే పాపారాయుడి తీర్పు.